ఇదంతా టీ ఎస్టేట్. కొండ మీదకి ఎక్కాము, అలసటగా ఉంది. అంతా మబ్బులు. మామూలుగా ఇక్కడ ఉండేవాళ్ళకేం పొగ మంచు అంటాము, దూరం నుంచి చూసేవాళ్ళకి మబ్బులు అనమాట. వర్షం పడుతున్నట్టే ఉంది విపరీతంగా. మామూలుగా ఇక్కడ ఉంటే మంచు అంటాం, దూరం నుంచి చూస్తే మబ్బులు అనమాట. ఏప్రిల్ 9వ తారీఖు. ఎంత చల్లగా ఉందో చూడండి వాతావరణం. మబ్బులే మబ్బులు. ఇదంతా దగ్గరగా ఉంటేనే మంచు అంటారు, దూరం నుంచి చూస్తే మబ్బులు అనమాట. కొండలేమో పైకి ఉన్నాయి, మబ్బులేమో కిందకు ఉన్నాయి. చూసేందుకు రెండు కళ్ళు చదువుకోవట్లేదు. చాలా అద్భుతంగా ఉంది ఈ సీను. మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ వీడియో తీస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. వెనక వైట్గా కనిపించేదంతా మబ్బులే. ఏప్రిల్ 9వ తారీఖు. మనకైతే విపరీతమైన ఎండలు ఉంటాయి, కానీ ఇక్కడ చూడండి ఎంత చల్లగా ఉందో. అసలు ఎండ అనేది లేదు. ఇదే మున్నార్ ప్రత్యేకత. కేరళలో ఉంది ఇది. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. కొండ అంచు కనిపిస్తుందా మీకు? ఆ పైన నుంచి వచ్చాము మేము కిందకి. మున్నార్ నుంచి సుమారు ఒక 20 కిలోమీటర్లు వచ్చాము. దారిలో అన్నీ చూసుకుంటా. పక్కనే ఒక నది ప్రవహిస్తుంది. ఇంకా మబ్బులుగా ఉంది, ఎండలోకి. ఇట్లాగే కిందకి వెళ్ళిపోతే తమిళనాడులోకి వెళ్తాము, తేన్ జిల్లాకి. అక్కడికి మదురై, దిండుగల్లు, చెన్నై వెళ్ళిపోవచ్చు. ఈ బస్సులో వచ్చాను నేను. ఉదయం 9 నుంచి 12 వరకు 4 ముఖ్యమైన ప్లేసులు చూపిస్తారు. కింద సిట్టింగ్ అయితే 200, పై సిట్టింగ్ అయితే 400 తీసుకుంటారు. ఉదయం 9 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12:30కు ఒకసారి, సాయంత్రం 4కి ఒకసారి. రోజు 3 ట్రిప్పులు ఉంటాయి. సీ పాయింట్ బెస్ట్లో తిప్పుకొస్తారు ఒక సైడు. అదే మామూలుగా మున్నార్లో 3 సైడ్లు వెళ్ళొచ్చు. ఒకటి కోయంబత్తూర్ సైడు, ఇటేమో ఇటు మేము వచ్చింది తేన్ సైడు, మూడోదేమో ఎర్నాకుళం సైడ్ ఏరియా. ఈ 3 ఏరియాలు చూపించడానికి మనిషికి 2500 పడుద్ది జీబుల్లో. అది సింగిల్గా అయితే షేరింగ్ దొరకవు, గ్రూప్గా అయితే బుక్ చేసుకుని వెళ్తే 1500 నుంచి 2000 వరకు పడుద్ది. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు దిప్పుకొస్తారు.
ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అలాగైనా తిరగవచ్చు. లేదంటే చీప్ అండ్ బెస్ట్లో ఈ బస్సు దాని తిరగవచ్చు. నేను ఈ బడ్జెట్ చీప్ అండ్ బెస్ట్గా చేయాలని చూస్తున్నాను. ఎవరికన్నా ఉపయోగపడుద్దని. ఖర్చు పెట్టగలిగితే ఎంతైనా పెట్టుకోవచ్చు. లో బడ్జెట్లో ఎంత తక్కువలో చేయొచ్చు అనేది ఈ వీడియో నేను చేసి పెడతాను. మీకు డీటెయిల్ అంతా తర్వాత తెలియజేస్తాను. లేకు కొండల డ్యామ్ అంటారు. ఇది ఒక లేకు. దీనికి చిన్న డ్యామ్ కట్టారు. ఇది డ్యాము చిన్న చిన్నవి ఉంటాయి ఇక్కడ. ఈ కొండల ప్రాంతాలు కాబట్టి ఎక్కడ కాస్త ఖాళీ ప్లేస్ ఉండి అక్కడ చిన్న డ్యామ్ లాగా కట్టేసుకొని ఆ వాటర్ స్టాక్ పెట్టుకొని ఆ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు ఇట్లాగే కిందకి వెళ్తే ఇంకొక 5-6 కిలోమీటర్లు మళ్ళీ ఒక లేక్ ఉంది. ఇంకొంచెం అవతల ఒక 2-3 కిలోమీటర్లు వెళ్తే ఇంకో డ్యామ్ ఉంది. ఇట్లా ఒక 5-6 విలేజ్లకి ఒక డ్యామ్ ఉంటానే ఉంటుంది కంపల్సరిగా. ఈ వాటర్ వీళ్ళకి స్టాక్ పెట్టుకొని వాడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వర్షం పడిన నీళ్ళు ఎక్కువసేపు ఉండవు. ఎత్తు ప్రదేశాలు కాబట్టి డౌన్లోకి వెళ్ళిపోతుంటాయి కాబట్టి వాళ్ళు ఇట్లా నిలవబెట్టుకొని పొదుపుగా వాడుకుంటారు. జాగ్రత్తలు పాటిస్తారన్నమాట. ఇది అంతా మీరు కూడా చూస్తారనే వీడియో చేస్తున్నాను. Thank you.